నమస్కారాలు. ఎన్నికల తర్వాత మీ అందరికీ కలవలేకపోయినాం. మరి కలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు ఈ రకంగా కలుసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వెనుముల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ చాలామంది మంత్రులు కూడా ఎల్లుండి గొప్ప బహిరంగ సభకు రాబోతున్నారు. మరి ఈ గెలిచిన 90 రోజులలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మేడ్చల్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని ముందుగా మన జిల్లాలోనే మన మేడ్చల్లో మీటింగ్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మరి ఎల్లుండి సాయంత్రం 5 గంటల నుంచి పెద్ద బహిరంగ సభ ఉంటుంది. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు ఎప్పుడెప్పుడు చూడాలని, ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. మరి మా మిత్రులందరూ కూడా మేము ఈ రోజు వరకు కూడా 100 రోజులు అయింది మాకు ముఖ్యమంత్రి కలవలేదు అని కూడా కొందరు నిరాశ చెందిరు. కొందరైతే సాటుంగా పోటుంగా పోయి కలిసి వచ్చారు. కనుక నేను అందరినీ కూడా, మా కార్యకర్తలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన ప్రజలకు సంబంధించిన పరిపాలన కాదు. ఒక కుటుంబానికి అందులో ఉన్నటువంటి గొర్రెలకు 100 గొర్రెలు ఉండేటి. అందులో 100 గొర్రెలు అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి వాళ్ళ కుటుంబమే ఈ ప్రాంతం అంతా దోసుక తిన్నది. ఆ దోసుక తిన్నది ఎన్నికలప్పుడు చాలా మందికి చెప్పినాం మేము. ప్రభుత్వం వస్తుందనే ఆలోచన ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల చాలా మంది జనాలు కూడా ప్రభుత్వం వస్తుంది అనుకోలే. ప్రభుత్వం వస్తుంది అనుకుంటే ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ ఎన్నికలలో ఎట్లా గెలిచిర్రు, ఏం చేసిండ్రు అని చెప్పి రేపు చెప్తాం. ఆ విషయం రేపు ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల మీదనే ప్రెస్ మీట్ ఉంది. ఈ ప్రాంతంలో చేసినటువంటి అవినీతి మీదనే మాట్లాడడానికి ప్రెస్ మీట్ ఉంది రేపు. మీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ సోషల్ మీడియా అంటే మీడియా సోదరులందరినీ, పత్రికా విలేకరులను అందరినీ కూడా రేపు 11-12 గంటలకి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం. మాజీ ఎమ్మెల్యే గారు మేనంపల్లి హనుమంతరావు గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు, వాళ్ళతో పాటు ఈ జిల్లాలో పోటీ చేసినటువంటి 6 నియోజకవర్గం అందరూ కూడా క్యాండిడేట్ కూడా ఇక్కడికి వస్తున్నారు. రేపు ప్రెస్ మీట్ ఉంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో దానికోసం చెప్పడానికే రేపు 12 గంటలకు పత్రికా సోదరులందరినీ కూడా ఇక్కడికే ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. మరి మీరందరూ కూడా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వం ఏమైతే చేసిందో అవన్నిటికీ అనుగుణంగా మేము 6 గ్యారంటీలు మొన్న మా ఎన్నికలలో మా సోనియా గాంధీ కానీ, మా రాహుల్ గాంధీ, మా నాయకత్వం అందరూ కూడా, మా రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూడా ప్రకటించిన వీటిలలో ఒకటి ఆర్టీసీ బస్, రెండోది మరి గ్యాస్ ఫ్రీ, మూడోది కరెంటు బిల్లు, నాలుగోది చెప్తలేదు మీరు ఆరోగ్యశ్రీ. అట్లా 4 గ్యారంటీలు అమలు పరిచినాయి. ఎవరన్నా 100 రోజులలో ఏ ప్రభుత్వమైనా సరే ముఖ్యమంత్రి గారు
గత ప్రభుత్వంలో చెప్పినవి 90 రోజులలో చేస్తే మమ్మల్ని మాట్లాడాలి. కానీ ఉత్త మాటలు అయ్యే ఒక దిక్కు, అయ్య మాట్లాడితేనేమో అసెంబ్లీ సెక్షన్లో మాట్లాడాయన ప్రతిపక్ష నాయకుడు ఆయన్నే కావాలంటాడు. కానీ పోయి నల్గొండ మీటింగ్లో ఉంటాడు. అల్లుని ప్రతిపక్ష నాయకుని చేస్తే ఏడ కూర్చిపోతుందో అని చెప్పి, కొడుకేడ గుంచుతాడో అని చెప్పి ఏదో వంక చెప్పుకొని ఇంట్లో కూర్చున్నాడు. కానీ అసెంబ్లీలో మాట్లాడడానికి లేకుండా కొత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్ఛార్జిగా నా నియోజకవర్గంలో ఎందుకు పరిగెత్తుతూ కార్పొరేటరు స్థాయి కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే కౌన్సిలర్లు మీ మీద ఎన్నికలలో కొట్లాడిన వాళ్ళందరము 10 సంవత్సరాల నుంచి, నేనైతే 20 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నా. మా వేమన్నా కాంగ్రెస్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారం ఉన్నాడు. ఇక్కడున్న మిత్రుల్లో కొందరు అధికారం ఉన్నారు. కానీ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకు పాపం 100 రోజులు ఆగుతలేదు. వాళ్ళకు 100 రోజులు ఓపిక పడలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో అవినీతి చేసి ఏ రకంగా అవినీతి పరిపాలన నడుస్తూ ఉందో మీ అందరికి తెలుసు. అవినీతి మీద, ఆ నాయకుల మీద రేపు ఉదయం మాట్లాడతాము. కానీ మా కార్యకర్తలందరికీ నేను చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ ఎల్లుండి ఈ ప్రాంతమంతా 50,000 మందితో నిండిపోవాలని చెప్పి అందరినీ కూడా నేను పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నియోజకవర్గం నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళు, వార్డు నంబర్ స్థాయి నుంచి కార్యకర్త బూత్ ఏజెంట్ల వరకు మాకు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో 6,000 మంది బూత్ ఏజెంట్లు ఉన్నారు. మొన్న ఎన్నికల పనిచేసినటువంటి 6,000 మంది 6,000 మంది ఒక్క మనిషిని 10 మందిని తీసుకొని రమ్మని చెప్తా ఉన్నా. ఈ మీటింగ్ మేమే 50,000 మంది అవుతాం. మేడ్చల్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే అసలు కనివిని ఎరగని రీతిగా మనమందరం కూడా విజయవంతం చేయాల్సిందిగా నేను అందరినీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాను అందరినీ.